నమస్కారం అండి అందరికీ. మేము ఎస్వివి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున రామేశ్వరం యాత్రకని బయలుదేరాము మాతృశ్రీ నగర్ హైదరాబాద్ నుండి. అయితే నేను వీళ్ళతో రావడం ఇదే మొదటిసారి. నేను అసలు చాలా భయపడ్డాను, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తున్నాము, ఎలా వెళ్ళాలి, అసలు ఎలా ఉంటుంది వీళ్ళు మమ్మల్ని హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది మాకు అనేది చాలా భయపడ్డాను. కానీ ఒక్కసారి మేము మియాపూర్లో ఎప్పుడైతే బస్సు ఎక్కామో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, వాళ్ళు మమ్మల్ని చూసే విధానం కానీ, ఎస్పెషల్లీ భోజనం అండి. మనం వేరే ప్రదేశాలకు వెళ్తే ఇంట్లో కాకుండా వేరే భోజనం చేసామనుకోండి. ఎందుకు భోజనం గురించి చెప్తానంటే ఫస్ట్ ఆరోగ్యానికి మూలం పొట్ట కాబట్టి అది. సో మన అక్కడి నుంచే రేషన్ అంతా తీసుకొచ్చి ఇక వండి పెట్టారు. అదొక ప్లస్ పాయింట్ వీళ్ళది. ప్లస్ ఎక్కడ కూడా మిస్బిహేవియర్ కానీ, మా పట్ల అమర్యాదగా కానీ ఏమీ ఉండదు. చక్కగా టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి దింపేస్తారు. అకామిడేషన్ వీళ్ళు చూపించిన హోటల్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మనం ఏ వసతికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వీళ్ళు చూసుకున్నారు. ప్లస్ ఇంతమంది లేడీస్ వచ్చినప్పుడు ఏ ఇబ్బంది రాకుండా, ఎవరికి ఆరోగ్యం కలగకుండా చూసుకున్నారంటే అది క్రెడిట్ గోస్ టు నరేష్ గుప్తా గారండి. నరేష్ గుప్తా గారు చాలా బాగా చూసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఎవ్వరం కూడా సిక్ అవ్వలేదు. అన్ని టెంపుల్స్ చక్కగా టైం ఇచ్చారు, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మేమందరము మనస్ఫూర్తిగా ఈ యాత్రని చాలా సంతోషంగా, చాలా దాన్ని ఏమంటారు, ఉత్సాహంగా పూర్తి చేశాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మేనేజర్ శ్రీకాంత్కి చాలా 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 రిస్క్ తీసుకుంటాడు మా కోసం. అంటే నా ఒపీనియన్ ఒకటేనండి, డబ్బులు ఇస్తే ఏమీ రావు. డబ్బులు ఒక మాధ్యమం మాత్రమే మనకి. మేము డబ్బులు ఇచ్చా కదా, నాకు ఇది ఇవ్వాలి, మేము డబ్బులు ఇచ్చా కదా, హోటల్ వాడు పని చేయాలి, నేను డబ్బులు ఇచ్చాను కదా, వాడే లగేజ్ తీసుకురావాలి అనేది ఒపీనియన్. అంటే నా ఒపీనియన్లో అది రాంగ్. డబ్బులు ఇస్తే ఏం రాదు. డబ్బులకు ఒక మాధ్యమం మాత్రమే అది. అదే వాళ్ళంతా అంత మనస్ఫూర్తిగా మాకు హెల్ప్ చేశారు కాబట్టి మేము ఈరోజు హ్యాపీగా మళ్ళీ ఇంత హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఇవన్నీ షేర్ చేసుకోగలుగుతాము. ఇంకా అందరికీ చెప్పగలుగుతాము. ఇంకా టూర్లు మీతో రావాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ.